హల్లెలూయా. ప్రార్థనలు నడిపించిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. పాటలు కొరికిన సమయం మనం వదిలిన శృతి అండ్ ఖుషి ఫస్ట్ ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. అటు తర్వాత జాన్ కూడా ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. తర్వాత చిన్న పాస్టర్ గారు కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అసలు రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. టెస్ట్ చెక్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం సాంగ్? పైకి పొందెదము. నీవు పైకి లేచెదము, పైన ఎగిరెదము. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదము. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదము. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదము. సూర్యుడు నీ
ఉదయించున్ యేసు నీ రెక్కల క్రింద ఆరోగ్యముందును నీ నీతి సూర్యుడు నీ పైన ఉదయించే యేసు నీ రెక్కల క్రింద ఆరోగ్యముందును నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును పింగిలో మెరుపువలే శత్రువు కూలును నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును పింగిలో మెరుపువలే శత్రువు కూలును నీవు పైకి లేచెదవు పై ఎగిరెదవు నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు నీవు పైకి లేచెదవు పై ఎగిరెదవు నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు దేవుని ఆనందం నిన్ను కమ్మును ఉన్నతమైన స్థలములో నిన్ను ఆహ్వానించును దేవుని ఆనందం నిన్ను కమ్మును ఉన్నతమైన స్థలములో నిన్ను ఆహ్వానించును పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు నీవు పైకి లేచెదవు పైన ఎగిరెదవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు నీవు పైకి లేచెదవు పైన ఎగిరెదవు నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు హల్లెలూయా. మొదటిన జాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. సెకండ్ పాట పాడి వినిపించిన బిడ్డలిద్దరు ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును అతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా
కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా. నిలబెట్టుకున్నది నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాధారమే. బలము ధనము ఉన్నాయంటే ఇది కేవలము నీ కృపా. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ నిత్యావు, నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను నీ అందే నిత్యము అతిశయము నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. ప్రియులే నన్ను విడనాడినా, శోధనలలో
రాతనే మార్చే నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు 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 హల్లెలూయా. అదేవిధంగా మన యొక్క రోజులు ఇమాన్యుల్ గారు కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. Praise the Lord. Hallelujah. Praise him. నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా సంకీర్తనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం చాటెదా సంకీర్తనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం చాటెదా నా జీవితం మార్చిన యేసయ్యా ఈ రుణం తీర్చుట ఎటులయ్యా నా జీవితం మార్చిన యేసయ్యా ఈ రుణం తీర్చుట ఎటులయ్యా సంకీర్తనాదముతో స్తోత్ర సంకీర్తనతో
సమయమున నా చింతనే నిలచి విడువక నడిపించిన విధము వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను నిలిపిన దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడచిన క్రమము ప్రకటించేదా. వాక్యముతో దర్శించి బలపరిచిన సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ రుణం తీర్చుట ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేనా. నీ గొప్ప కార్యం చాటేదా. నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుండి 89వ కీర్తన 16 నుండి 25వ వచనం వరకు మనం మొదలుంటున్న సుధాకర్ గారు చదివి వినిపిస్తారు. ఓకే, మనం మొదలుంటున్న సుచిత్ర గారు చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. 89వ కీర్తన 16 నుంచి 25 వరకు. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 89 16 నుంచి 25 వచనాలు చదువుకున్నాం. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిస్మయాస్పదము నీవే. నీ దయతోనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది, మా కేడము యెహోవా వశము, మా రాసం ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడన్. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లా సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన
ఒకని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా బాహుబలము అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయము నొందడు. దోసకారులు అతన్ని బాధపరచురు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతన్ని చేతిని, నదుల మీద అతన్ని కుడి చేతిని ఉంచెదను. ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. సాక్ష్యం పంచుకుంటున్నారండి. ఓకే, అదేవిధంగా లేచి ఉంటుండగా కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించబద్దులైన మనం అందరము నిండిన హృదయాలతో ఏక మనసుతో దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు కానీ ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములయ్యా, వందనాలు. మహిమ స్వరూపుడా నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా నీకు స్తోత్రములయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నామంటూ ఎవరు మౌనముగా ఉండవద్దు కానీ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. సాయంకాలపు నైవేద్యంగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యూదా గోత్రపు సింహమైన మన ప్రభువుని ఎంత లోతున మనం పడిపోయిన పైకెత్తి గల సర్వశక్తుడైన దేవుణ్ణి ఆరాధిద్దాం. ఏ భయం మనకు లేదు అని పాడుతాం. ఆరాధిద్దాం. ఈ భయం నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఈ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఈ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఈ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఆరాధన, 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 ఆరాధన. ఆత్మతో ఆరాధన, ఆరాధన నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకేనయ్యా. గొర్రెల కాపరైన దావీదును ప్రేమించిన దేవుడు, రాజుగా చేసిన దేవుడు, ఆయన బలము తెంచిన దేవుడిని ఆరాధిద్దామా. ప్రతి బలమైన సమయంలో మన తోడున్న దేవుని ఆరాధిద్దాం.
గొర్రెల కాపరి అయిన దావీదు నీవు రాజుగా చేసినావుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదు నీవు రాజుగా చేసినావుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా, భయపడక ధైర్యముతో నీ ముందుకే సాగేదా. అవునయ్యా, ప్రతి బలహీన సమయములలో నీ బలము నాకు తోడుండగా, భయపడక ధైర్యముతో ముందుకు సాగేస్తానయ్యా. భయపడక ధైర్యముతో నీ ముందుకే సాగేదా. ఆరాధన 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 ఆత్మతో ఆరాధన, సత్యముతో ఆరాధన నయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆనాడు రాహాబు ఘోర పాపిగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమించిన దేవుడు, వేశ్యగా జీవించినప్పటికీ వారసత్వం ఇచ్చిన దేవుడు, మన పాపముగా మనకు శాపముగా మరణించిన మన దేవుడు, మన నీతిని మన శాంతిని మనకు తోడుగా ఉండి దయచేసిన దేవుడు ఆరాధిద్దామా. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన, నిన్ను హృదయాలతో దేవుని మనసు ఆరాధించుకుంటున్నాం. ఘోర పాపి అయిన రాహాబు నీవు ప్రేమించినావుగా, వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. ఘోర పాపి అయిన రాహాబు నీవు ప్రేమించినావుగా, వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడు నా దైవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా తోడుండు నా దైవమా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకేనయ్యా అంటూ దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. మన జీవితాలకు విలువ తెచ్చిన దేవుని ఆరాధిద్దాం. నిండు హృదయాలతో ఏక మనసుతో దేవుని స్తుతిద్దాం. శాశ్వతమైన ప్రేమను మన పట్ల చూపించిన దేవుడు, విలువలేనిది మన జీవితంలో విలువనిచ్చిన దేవుడు, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దామా. జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవం మేలేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబో
ధారబోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసితివే. నీది శాశ్వతమైన ప్రేమయా, నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడిన మనలను, శాపములో మునిగిన మనలను ఆయన ప్రేమతో లేపిన దేవుడు. రోగము మనల్ని చుట్టుకునే సమయాలలో, రోదనెత్తులు ఒంటరిగా ఉన్న సమయాలలో నీ కన్నీటిని తుడిచిన దేవుడు. ఆరాధిద్దామా, దేవుని స్తుతిద్దామా, దేవుని మహిమపరుద్దామా. పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడచితివే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. మనం బయటికి వస్తున్నప్పుడు కాపాడుతున్న దేవుడు. అనేక మంది మరణిస్తున్నారు. వారికంటే మంచి వారం కాదు, గొప్ప వారం కాదు, కానీ ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. పగలంతా మేఘ సమముగా, రాత్రంతా అగ్ని సమముగా ఆయన రెక్కలతో దినమంతా కాపాడుతున్న దేవుడు. స్నేహితులు వదిలేసిన, బంధువులు భారమని తలచిన మన కొరకు బలి అయిన దేవుడు. ఆరాధిద్దామా మనసారా, హృదయాలతో ఆరాధిద్దామా. పగలంతా మేఘ
స్తంభమై రాత్రంతా, అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే, భారమని తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా, అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే, భారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విశ్వాసము నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం. విశ్వాసంతో చెప్తామా? సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తము. విశ్వాసముతో సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము. విశ్వాసంతో చెప్తామా? రెండు చేతుల ఆకాశం. సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము. ఎండిన ప్రతి మోడును, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. రెండు చేతుల ఆకాశం మీద ఆరాధిద్దాం. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే, అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. సర్వఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయము మాకు దయచేసి నడిపించమని. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ ఆరాధన త్రియేక దేవా, మాకు సంఘం కొరకు స్థలము సిద్ధపరుస్తున్న దేవా, నీకే 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 ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తూ అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరం కలిసి కూర్చుందాం, దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు అరగంట సమయం ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. సో మీరు కూడా త్వరగా 6 గంటలకి అందరూ వచ్చినట్లయితే 8 గంటలకల్లా మనం ముగించడానికి అవకాశం దొరుకుతుంది కనుక తప్పనిసరిగా పాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది వాక్యం కొరకైన సమయం కనుక సమయం మన ఆత్మీయత అంటే మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి సమయం అప్పగిస్తూ అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. చేయి పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. సమయం తక్కువగా ఉంది. ఉదయకాలపు ఆరాధనకి చాలామంది వచ్చారు. ఈ సాయంత్రకాల ఆరాధనలో వచ్చిన మనం అందరం కూడా ఎంతవరకు పాటల ద్వారా ప్రశ్నించి ఆత్మతో సత్యమతో ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మనము గుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేనికోసం అండి? గుడికి, చర్చికి, స్థలం కొరకు, మందిరంకి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన మనమలు విని దేవుడు సిద్ధపరచును గాక, సమకూర్చును గాక. అయితే గుడి కొరకు ప్రార్థన చేసిన మనం ఒక గురి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? గురి కాదు, గురి కలిగి ఉండాలి. గోల్. కనుక దేనికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3:12. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12. ఇదివరకే గెలిచితనని చదవమ్మా. చాలు. దానికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లోనే ఇలాగ వ్రాయబడ్డది. గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. అందరూ ఆమె చెప్పండి. 3వ అధ్యాయం 12-16లో 1 నుంచి 11 వచనాలు పౌలు గతం కొరకు, 12 నుంచి 16 వచనాలు పౌలు ప్రస్తుతం కొరకు, 17 నుంచి 21 వరకు పౌలు భవిష్యత్తు కొరకు రాయబడ్డది. దేనికి స్తోత్రం. అంటే ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, 3 కాలాలు. యువర్ పాస్ట్ ఈజ్ ఏ వేస్ట్ పేపర్. అంటే గతంలో పేపర్ ఏంటంటే టుడే న్యూస్ పేపర్, టుమారో వేస్ట్ పేపరు. అలాగే గతం అన్నది ఒక వేస్ట్ పేపరు, ప్రజెంట్ అన్నది ఒక న్యూస్ పేపరు, ఫ్యూచర్ అన్నది క్వశ్చన్ పేపరు, భవిష్యత్తు ఏంటంటే క్వశ్చన్గా ఉంది, క్వశ్చన్గా ఉంటుంది. అయితే నువ్వు జాగ్రత్తగా ఆ క్వశ్చన్ పేపరు ఆలోచించి రాయకపోతే ఆ పేపర్ టిష్యూ పేపర్ అయిపోతాడు. వేస్ట్ పేపర్, న్యూస్ పేపర్, ఇంకేం పేపర్ ఉంది? టిష్యూ పేపర్. వేస్ట్ పేపర్, న్యూస్ పేపర్, క్వశ్చన్ పేపర్, టిష్యూ పేపర్. కాబట్టి ప్రభు ఇచ్చే సంవత్సరంలో అప్పుడే 1 నెల గడిచింది. 2వ నెలలోనే ప్రవేశించిన మనము దేవునికి సన్నిధిలో మనం ఏదో పొందుకుందాం, కాలక్షేపం చేయడం కాదు. కనుక ప్రభుకి నామాన్ని బట్టి జాగ్రత్తగా మనం ఆలోచించదగిన నెల, రోజు. ఆమెను చెప్దాం. 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సంతోషం, నా ఆనందము, నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థితిలో ఉండండి. పౌలకి ఫిలిప్పీ సంఘం అట ఆనందం, కిరీటాన్ని ఇచ్చేదిగా ఉంది. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. సంఘం వల్ల సంఘ కాపరికి ఆనందం, అతిశయం,
కిరీటంగా ఉండాలి. రెండవదిగా 4:1 సంతోషం. రెండవది చూస్తే 2వ వచనంలోనే వ్రాయబడింది సమర్పణ. ఏక మనస్సు గలవారే అని ఉండండి. 7వ వచనంలో కూడా సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయముకి తలంపులకి కావాలి ఉండండి. దానికి స్తోత్రం. 1 సంతోషం, 2వది సమర్పణ. 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే సాధన. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని అంటే సాధన. 4వదిగా 18వ వచనంలో చూస్తే 4:18 దేవునికి స్తోత్రం. ఒక తృప్తి కలిగింది. 4వదిగా 19వ వచనంలో చూస్తే ఒక నిరీక్షణ. దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేసినందున మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. కోరిక తీర్చకపోవచ్చు కానీ అవసరం మాత్రం దేవుడు తీరుస్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న మాటలు కనుక ఫిలిప్పీ సంఘం యొక్క అనుభవాలు మనం చూసాం. కనుక మనం ఏం కలిగి ఉండాలి? 13వ వచనంలో రాయబడ్డది గురి కలిగి ఉండాలి. ఆమె చెప్దాం. గురి కలిగిన జీవితం. గురి లేని మనిషికట బరి ఉండదట. లిమిట్స్ అంటే బరి అంటే లిమిట్స్ ఉండవు. మనం గురి తప్పిన వారంగా కాదు, గురి యొద్దకే పరిగెత్తాలి. గురి కలిగిన జీవితం జీవించాలి. బైబిల్లో గురి కలిగిన వ్యక్తులు ఉన్నారు, గురి లేని వారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క గురి ఏంటంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. అందరూ ఆమె చెప్పండి. అన్నాడు. గురి కలిగిన వాడు మానవుడు. మనందరం మానవులు అంటే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. గురి లేనివాడు మృగం. గురి లేనివాడు మృగం లాంటి వాడు. కాబట్టి గురి లేని జీవితం, చుక్కాలు లేని జీవితం, చుక్కాలు లేని పడవ వంటి వాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? నిర్దినాల్లో ఏం చేస్తున్నాం? టీటీపీ తినడం, తిరగడం, పడుకోవడం, లోకం చేసినట్టుగా కాకూడదు. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఒక గురి కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేనికి స్తోత్రం. మన పరిచర్యను దేవుడు గుర్తిస్తున్నాడు. అందరూ ఆమె చెప్దాం. సంఘంలోని పరిచర్య చేసే వాళ్ళు ఉండాలి. ఇంకేంటండి? పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి. ఇంకేం ఉండాలట? పరిచయం చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఆమె చెప్దాం. మా దేవుడు యేసుక్రీస్తు, మా సంఘం పలానా దగ్గర ఉంది, మా సంఘ కాపురు ఒకరు. ఇవన్నీ ఏం చేయాలండి? పరిచయము చేయాలి, పరిచర్య కూడా చేయాలి. అందరూ ఆమె చెప్దాం. ఎంతమంది పరిచయం చేస్తున్నారు? పరిచయం చేస్తున్నారా? సంఘం విషయంలో, సంఘంలో పరిచర్య చేస్తున్నారా? కొంతమంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? పరిచారం అంటే పరిచయం చేయాలి, పరిచర్య కూడా చేయాలి. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పరిచయం చేస్తున్నారు ఎవరు? సాయిలీల గారు. పరిచర్య ఎవరు చేస్తున్నారు? పైటరాజు గారు. అంటే ఎగ్జాంపుల్. చాలామంది చేస్తున్నారు. అందరూ దేనికి స్తోత్రం తెలీదు. కాబట్టి మనుషులు చాలామంది ఇఫ్రలుగా ఉన్నారు, సఫరులుగా ఉండాలి. దేనికి స్తోత్రం తెలీద్దాం. హల్లెలూయా. కనుక దేవునికి సన్నిధిలో మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు సాక్ష్యంగా ఉండాలి. దేనికి స్తోత్రం తెలీద్దాం. ఒక వ్యక్తికి అడిగారట, ఏమిట్రా నీ బతుకుని అడిగితే ఆయన అన్నాడట, నా జీవితానికి ఐ వాంట్ 1 వైఫ్ అట.
నా జీవితానికి ఒకే భార్య చాలు. 2 చిల్డ్రన్స్ అంటే 2 పిల్లలు కావాలి. 3 బెడ్రూమ్స్ హౌస్ కావాలట. 4వది 4 వీలర్ వెహికల్ కావాలి. తర్వాత 5 డేస్ వర్క్ జాబ్. ఇప్పుడు వారానికి 5 రోజులే చాలామంది. మన బ్యాంక్ ఉద్యోగులు కూడా స్ట్రైక్ చేసేది దేనికోసం? వారానికి 5 రోజులే చేస్తారు. అంటే సెకండ్ సాటర్డే సెలవు, 4th సాటర్డే సెలవు. ఇప్పుడు ఏంటంటే ప్రతి సాటర్డే కూడా సెలవు కావాలి. 5 డే వర్క్ జాబ్. అయితే శాలరీ ఎంత అంటే 6 డిజిట్స్ శాలరీ కావాలట. 6 డిజిట్స్ అంటే ఎంత? లక్షలే, వేలు కాదు, వందలు కాదు. మొన్న ఒక ఓనర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన్ని కలుసుకోవడానికి. ఆయన మొన్న కలిసి మాట్లాడారు, నేను కూడా కలిసి మాట్లాడాను. అప్పుడు నేను వాళ్ళ దగ్గర పని చేసినప్పుడు 60 రూపీస్ శాలరీ. 60 రూపీస్ అంటే 10లో. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, 6 డిజిట్ శాలరీ. అయితే ఇంకోటి అడగలేదు. ఏటి అడగలేదు? 7 అడుగులు గొయ్యి అడగలేదట. ఇంత పెట్టని తెలిసి 6 అడుగులు పెట్టేంత